హాయ్ గాయ్స్, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ పొంగల్. మేమైతే చూడండి ఏ విధంగా పొంగల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామో. నేను మా పక్క గల్లీలో ఉంటాను కదండి, మా ఇల్లు పక్క గల్లీలో ఉంటుంది కదా. నేనైతే అక్కడ చిన్న ముగ్గు పెట్టుకొని వచ్చేసరికి అయితే మా పిన్ని మా చెల్లి అయితే ఊకి చల్లి చక్కగా తూడ్చారండి. నేనైతే వచ్చేసరికి మా పిన్ని అయితే చిన్న ముగ్గు వేస్తుంది. మా బజార్ వాళ్ళందరూ చూడండి సగం ముగ్గు కూడా అయిపోయింది. నేనేమో ఇప్పుడే వచ్చాను, అక్కడ ముగ్గు వేసుకొని రావాలి కదండి, అందుకే నాకైతే లేట్ అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళైతే అందరైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నారు. మాదే ముగ్గు లేట్ అయిపోయింది, నేను కూడా వెయ్యాలి. ఇంకా అందరు పండక్కి ఇంటికి వస్తారు కదండి, అలా అందరు నాతో అయితే మాట్లాడుతున్నారు. బాగున్నావరా, ఎప్పుడు వచ్చిన పిల్లలు అయితే బాగున్నారని సరదాగా నాతో అయితే మాట్లాడుకున్నారండి. తర్వాతకి భోగి మంటలు అయితే వేసుకున్నాము. చూడండి ఎట్లయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇవి మా అత్తమ్మ అనమాట, వచ్చి అందరితో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పద్మ అని సరదాగా అయితే అలా చెప్తూ అయితే వెళ్ళిందండి. మేమందరం అయితే బాగా నవ్వుకున్నాము. మా అత్తమ్మ భలే చెప్పిందని చెప్పేసి నేనైతే సరదాగా అయితే అందరితో మాట్లాడానండి. భోగి మంటలు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి, ఇంటింటికి అందరం ఒక కర్ర తీసుకొచ్చేసి అక్కడ వేడి నీళ్ళు పెట్టుకుని ఆ వేడి నీళ్ళతో పొద్దునట్టు అందరం స్నానాలు చేస్తాం కదండి. కాబట్టి మేము కూడా అదే విధంగా చేశాను. నేనైతే ఏదో ముగ్గు అయితే వేద్దాం అనుకున్నానండి, కానీ ఏదో ముగ్గు అయితే వేసేసాను. ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ముగ్గు అయితే నేను వేసిందండి, 2 వేళ్ళతో వేస్తుందండి, భలే వేస్తుంది మా పిన్ని అయితే ముగ్గు. అసలు చాలామంది మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎలా వేస్తున్నామని ట్రై చేశారు, కానీ వాళ్ళకైతే రాలేదు. నాకైతే బాగా అనిపించింది 2 వేళ్ళతో ముగ్గు. చాలా చక్కగా కలర్స్ నింపేసరికి ఇంకా చాలా బాగా అనిపించింది. తెల్లవారింది, ముగ్గు అయితే అయిపోయింది. అందరి ముగ్గు అయితే చూసేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను. అక్క వాళ్ళ ముగ్గు కూడా అయితే అయిపోయింది. మా ఫ్రెండ్ ముగ్గు అయితే ఆగిందనమాట. ఇది మా వాళ్ళు కూడా పెద్ద రథం ముగ్గులు అవి అయితే వేసుకున్నారు. ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. మా మరదళ్ళు అనమాట, ఆమె మా అమ్మమ్మ. ఈ వయసులో కూడా చూడండి ఎలా ముగ్గులు వేస్తుందో. అందుకేనండి ఆడవాళ్ళు ఎప్పుడు ముగ్గులు వేసుకోవడం, గడపలు ఇవన్నీ పుదించుకోవడం. ముగ్గులు అంటే ఆడవాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఆమె మా అత్తమ్మ. వీళ్ళందరూ కూడా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమనగానే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళ ముగ్గునైతే పూర్తి చేసుకుంటున్నారండి. ఈయన మా తాతయ్య అంటే అమ్మ వాళ్ళ నాన్న అనమాట. తాతయ్య అందరికీ హ్యాపీ పొంగల్ చెప్పవే అంటే హ్యాపీ న్యూ ఇయర్స్ అన్నట్టుగా చెప్తున్నాడండి. అందరైతే నవ్వుతున్నారు. తర్వాతకి హ్యాపీ పొంగల్ చెప్పు తాతయ్య అంటే తర్వాతకి హ్యాపీ పొంగల్ హ్యాపీ న్యూ ఇయర్స్ అనేది చెప్పాడు. ఈమెయితే మా ఫ్రెండ్ అనమాట, చిన్ననాటి స్నేహితురాలు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం అయితే ఎంత ఫ్రెండ్లీగా ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం అంటే అసలు చెప్పలేమండి. మ్యారేజెస్ అయిపోయిన తర్వాతకి ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా ఉంటారు కదండి. ఇప్పుడైతే అంత ఫ్రీగా అయితే ఏం లేదనమాట. మాట్లాడామంటే మాట్లాడతాం అంతే. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ముగ్గు అయిపోయింది. నేనైతే మా ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నానండి. పక్క గల్లీ అని చెప్పాను కదా, ఇదేనండి మా పక్క గల్లీ. మా గల్లీలో కూడా చాలామంది మంచిగా వేసుకున్నారు ముగ్గులు. ఇప్పుడే వేస్తుంది పాప. అందరు కూడా తెల్లవారుజామునే లేచి వేశారండి. మా సందులో కూడా ముగ్గులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి చెప్పండి. మీకు కూడా ఈ విధంగానే ముగ్గులు వేసుకొని ఉంటారు కదండి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆడవాళ్ళకి ఎంత హ్యాపీనెస్ చెప్పండి. ముగ్గులు వేసుకోవాలి, గొబ్బెమ్మలు పెట్టుకోవాలని చాలా విధాలుగా అనుకుంటారు కదండి. వేసిన తర్వాతకి ఎవరైనా చెడిపితే మాత్రం ప్రాణం పోతుంది కదండి. నాకైతే నా ముగ్గు ఎవరు చెడిపితే నాకైతే చాలా కోపం వేస్తుందండి. అంత కష్టపడి అంత నీట్గా పర్ఫెక్ట్గా ముగ్గేసిన తర్వాతకి చెడిపితే నేనైతే అస్సలు ఊరుకోనండి. ఇదే అండి మేము కిరాయికున్న దగ్గర నేనైతే ఈ చిన్న ముగ్గు వేసి అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి ఆ ముగ్గేసే వేసి వచ్చాను. వచ్చిన తర్వాత కిల్లునైతే అయితే చక్కగా ఊడ్చుకొని మాపైతే పెట్టుకున్నాను. గడపలు కూడా పుదించుకున్నానండి. ఈ విధంగా చూడండి గడపలు ఎలా పుదించుకున్నాను. మా వారైతే పూజ చేస్తున్నానండి. మీకు చెప్పాలి ఒక విషయం ఏంటంటే, సంక్రాంతి రోజే మా వారిదైతే బర్త్డే అండి. ప్రతి ఇయర్ కూడా సంక్రాంతియో లేకపోతే భోగియో ఈ 2 అయితే పండుగలు అయితే వస్తాయండి. ఆ 2 పండుగలలో ఏదో ఒక పండుగ రోజు అయితే మా హస్బెండ్ అయితే బర్త్డే ఉంటుందండి. మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. బర్త్డే రావడం, పండగ రావడం అంటే అసలు మామూలు విషయం కాదండి. అది అందరూ పండగ వచ్చినప్పుడు బర్త్డే జరిగిందంటే మన ఇంట్లో వాళ్ళ చుట్టాలందరూ ఉంటారు కదండి. అందరితో పాటు జరుపుకునే ఆ బర్త్డే ఏ విధంగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా జరుపుకొని ఉంటారు కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి అందరితో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడము. అయిపోయిన తర్వాతకి రెడీ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొబ్బెమ్మలు అయితే పెట్టామండి. గొబ్బెమ్మలు పెట్టి అమ్మ వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి బర్త్డే కాబట్టి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. నేను, చెల్లి, పిల్లలు, మా వారైతే టెంపుల్కి అయితే బయలుదేరామండి. సూర్యాపేటలో అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సూర్యాపేటలో ఇది ఒక్కటే ఉంటుందండి అయ్యప్ప స్వామి టెంపుల్. లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ అయితే తీసుకున్నామండి. తీసుకొని మా వారు పిల్లలు అయితే మెట్లు ఎక్కుతున్నారు. మా బాబు అయితే పడుకున్నాడు. బండి ఎక్కితే చాలా అండి వాడెమ్మడే నిద్రపోతాడు. లోపలికి అయితే వెళ్తున్నామండి.
ప్రదక్షిణ చేసాము. తర్వాతకి కొబ్బరికాయ కొట్టేది గుడి లోపలికి వెళ్ళాము. ఇవాళ మకర జ్యోతి కనిపిస్తుంది కదండి, శబరిలో అయ్యప్ప స్వామి జ్యోతి దివ్య దర్శనం ఎలా ఉంటుందో చెప్పండి. గుడిని కూడా చాలా అలంకరించారు. అలాగే మా అయ్యవారికి ఇవాళ మా వారి బర్త్డే అని చెప్పగానే అయ్యప్ప స్వామి మెడలో ఉన్న దండనైతే తీసుకొచ్చి మా వారి మెడలో అయితే వేసి బల్లగా ఉండాలని అయితే అయ్యవారైతే దీవించారండి. నాకు మా వారికి పిల్లలకైతే అక్షంతలు కూడా వేశారు. స్వామివారిని అయితే మేము కల్లారా చూసి స్వామి అయితే పెట్టుకొని అయ్యవారికి కూడా దండం పెట్టుకొని అయితే వచ్చామండి. అక్కడ కూర్చున్నాము. ప్రసాదం అయితే పెట్టారు. ప్రసాదం తినైతే ఇంటికి వచ్చాము. మా మమ్మీ మా చెల్లి అయితే కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నారు మా వారికి. మా చెల్లి వెళ్ళి అయితే కేక్ అయితే తీసుకొచ్చింది. పిల్లలు ఇద్దరు కూడా కేక్ కట్ చేస్తానని చెప్పి వాళ్ళ డాడీ పైకి ఎక్కి కూర్చున్నారండి. అసలు నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే నాకు ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం అండి. ఎందుకంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదండి. నాకు ఈ జన్మకైతే ఆ దేవుడు ఇంత మంచి భర్తని నాకు ఇచ్చారండి. అందుకే నేను చాలా లక్కీ అని చెప్తున్నాను. అలాగే కాకుండా మా పిల్లలు ఇలా ట్రీట్ చేస్తారో మా వారైతే నన్ను కూడా అలా చిన్న పిల్లలా అయితే ట్రీట్ చేశారండి. నేను ఏం అడిగినా కాదని మాత్రం అస్సలు అనరండి. నన్ను కూడా చాలా బాగా చూసుకుంటారు. ఈ ఒక్క జన్మ అని కాదు, నాకు ఎన్ని జన్మలు ఉన్నా సరే ఇలాంటి భర్తే రావాలని నేనైతే ఆ స్వామిని అయితే కోరుకుంటానండి. ఎందుకంటే అంత హ్యాపీగా చూసుకుంటారు నన్నైతే. మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. మమ్మీ మమ్మీ అని పిలుస్తారు. అసలు ఏ హస్బెండ్ కూడా అలా మమ్మీ మమ్మీ అని పిలవరు. ఏ పోవే రావే చెప్పు అది అని పేరు పెట్టి పిలిచిన వాళ్ళని నేను మ్యాక్సిమం చూశానండి. నన్నైతే ప్రేమతో మమ్మీ శివ, నా పేరు శివాని అని చెప్పాను కదండి, మమ్మీ శివ ఇలానే పిలుస్తారండి. ఎవరైనా చూసినా కూడా నన్ను ఏంటి మీ హస్బెండ్ మమ్మీ అని పిలుస్తారా నిన్న అంటారండి. అప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అందుకే నేను చెప్తున్నాను, ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా నాకు ఇలాంటి హస్బెండే కావాలని. మరి ప్రతి బర్త్డేకి అయితే నేను ఏదో ఒక బహుమతి అయితే ఇస్తానండి. ఈ బర్త్డేకి కూడా బహుమతి అయితే ఇచ్చానండి. ఏంటని చూడాలని షార్ట్ వీడియోలో చూడండి. అలాగే మా ఇంటికి అయితే వచ్చి పిల్లలకైతే భోగిపళ్ళు అయితే పోయడానికి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. భోగిపల్లి పోసిన తర్వాతకి అందరికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి వాయినం లాగా ఇవ్వాలి కాబట్టి అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నానండి. డెకరేషన్ కూడా మా వారైతే చేశారు. పిల్లలకు కూడా కొత్త బట్టలు తీసుకొచ్చాము. కొత్త బట్టలు అయితే వేసాము. పిల్లల్ని కూర్చోమంటే వాళ్ళకి ఏం తెలియక కూర్చోమంటే కూర్చోకుండా ఏడుస్తున్నారు. ఎందుకు ఇలా కూర్చోమంటున్నారు అని చెప్పి మా వాడికి అయితే ఇక ఫోన్ ఇచ్చామండి. ఫోన్ ఇస్తే ఆ ఫోన్ చూసుకుంటూ అయితే ఆడుకుంటూ అయితే కూర్చున్నారు. అవి అందులో చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే వేస్తాం కదండి, తినడానికి అక్కడ పెట్టామేమో అని చెప్పేసి అవి కావాలి మమ్మీ కావాలి మమ్మీ అని పాప బాబు అయితే ఇద్దరైతే అల్లరి చేశారండి. కానీ అవి దిష్టి తీయడానికి కదండి మనం భోగిపళ్ళు పోసేది. అలా అయితే ఇవ్వకుండా ఒక దగ్గర అయితే కూర్చోబెట్టాము. కూర్చోబెట్టి ఫస్ట్ పని చేసిన ఫస్ట్ తల్లితోటే చేపిస్తారు కదండి. నేను కూడా మా పిల్లలకి నేనైతే ఫస్ట్ భోగిపళ్ళు అయితే పోసాను. నార్మల్గానే పోసానండి. కానీ అక్కడ ఉన్న భోగిపళ్ళు పోయడానికి వచ్చిన వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరూ కూడా అలా పోయకూడదమ్మా దిష్టి తీసి పోయాలని చెప్తే సరే అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం దిష్టి తీసి పోసానండి. బాబుకి కూడా పోసాను. వాళ్ళు అలా పోస్తుంటే వాళ్ళ మీద నుంచి తల నుంచి అలా పడుతుంటే భలే అనుకొని సంతోషంగా చూసుకుంటూ ఉన్నారండి. చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ పడుతుంటే వాళ్ళకి తినడానికి అనుకొని అది తీసుకొని అమ్మ అమ్మ అని కావాలి అని అనుకుంటూ కూర్చొని ఉన్నారండి. ఈమె మా అమ్మమ్మ అండి, ఇంటి పక్కన అమ్మమ్మ. మా పిల్లలకు భోగిపల్లి పోయడానికి రా అమ్మమ్మ అంటే సరేలే మనవరాలా నీ వెయ్యి చెప్పినా నేను వచ్చి చేస్తూనే ఉంటా కదా అని చెప్పి అయితే వచ్చిందండి. వచ్చి మా పిల్లలకైతే భోగిపల్లి భోగిపల్లికి పోసిన తర్వాతకి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చిందండి. భోగిపల్లి పోసిన తర్వాతకి వాళ్ళకి ఏది పెట్టకపోతే తృప్తి అనిపించదు కదండి. అందుకే చిన్న దాంట్లోనైనా మనం సంతోషపడాలి కాబట్టి బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చి ఇచ్చిందండి. సరేలే అని చెప్పి మా పిల్లలు బిస్కెట్స్ బాగా తింటారు కాబట్టి బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వగా కానీ అమ్మమ్మ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చింది మమ్మీ అని చెప్పి తీసుకున్నారండి. లక్కకే పోస్తుంటే నాకు పోయట్లేదు ఏంటని చెప్పి మా వాడైతే చూస్తున్నాడండి. తర్వాతకి వాడికి కూడా పోసింది మా అమ్మమ్మ. పోసిన తర్వాతకి ఇద్దరికి అక్షంతలు అయితే వేసింది. అక్షంతలు వేస్తుంటే పిల్లలు అయితే నవ్వుతున్నారు. చెప్పాను కదండి బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చింది. తర్వాతకి అందరం అట్లా 5గురం అయితే పోసాము. మా పిన్ని అయితే పోస్తుందండి ఇప్పుడు. మా మమ్మీ వాళ్ళ చెల్లి అనమాట పిన్ని అంటే. మా పాపకి బాబుకి అయితే పోసిందండి.
మా పిన్ని కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుందండి, మా అమ్మలాగానే. మా పిన్నికి కూడా 3 పిల్లలండి, 2 పాపలు 1 బాబు. వాళ్ళు కూడా భోగిపల్లి పోసుకోవాలని కూర్చోవాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఎప్పుడు పోయలేదని చెప్పి అయితే వాళ్ళకి పోయలేదండి. మా పిల్లలకే పోస్తుంటే చూస్తూ కూర్చున్నారు వాళ్ళు కూడా. ఇందాక మా మామయ్య అని చెప్పాను కదండి, ముగ్గులు వేసినప్పుడు వాళ్ళ వైఫ్ అనమాట, మా అత్తమ్మ అవుతుంది నాకు. ఇక వాళ్ళకి మా పిల్లలకైతే నానమ్మ అవుతుంది కదండి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళైతే చాలా అంటే చాలా బాగుంటారండి, మా పిల్లలతో ఫ్రీగా వదిలేస్తారు. ఏ పడేసినా ఏం చేసినా అయితే ఏమైతే అనరు. అందుకే వాళ్ళు కూడా మా పిల్లల్ని బాగా ఇష్టపడతారండి. అందుకే నానమ్మ నానమ్మ అంటూ వాళ్ళ నానమ్మ కూడా పోస్తుందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి కూర్చున్నారండి మంచిగా. నా అత్తమ్మ కూడా అయితే 2 పిల్లలకైతే భోగి పళ్ళు పోసి అక్షంతలు అయితే వేసింది. అక్షంతలు వేసిన తర్వాతకి మా అత్తమ్మ కూడా మా పిల్లల కోసం అని చెప్పి బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చి బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చిందండి. తర్వాతకి ఈమె కూడా అత్తమ్మే అవుతుందండి. ఈ అత్తమ్మ కూడా వచ్చి వాళ్ళకు కూడా నానమ్మే అవుతుంది కదా, ఎవరు బొట్టు పెట్టినా పెట్టించుకోలేదండి. ఈ అత్తమ్మ పెట్టేసరికి పెట్టించుకున్నారు, బాగానే నానమ్మతో పెట్టించుకున్నారంటేసరికి నానమ్మ అంటే భయం ఉండాలి కదా అని చెప్పేసి అత్తమ్మ అయితే నవ్వుతూ అన్నదండి. అప్పుడు పిల్లలైతే ఎమ్మటే చేతులు కట్టుకోమని చెప్పగానే చేతులు కట్టుకొని నానమ్మలకు భయపడాలి కాబట్టి అలా పెట్టుకుంటున్నారు అనేసరికి వాళ్ళైతే పెట్టుకున్నారు చేతులైతే అట్లా. మా అత్తమ్మ అయితే పోసిందండి. పోసిన తర్వాతకి 2 పిల్లలకు అక్షంతలు కూడా వేసిందండి. అక్షంతలు వేసి అత్తమ్మ అయితే ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చిందండి 2 పిల్లలకి. వాళ్ళిద్దరు కూడా విచిత్రంగా చూస్తున్నారు గిఫ్ట్ తీసుకొచ్చిందని చెప్పేసి. ఏమో మా ఫ్రెండ్ అని చెప్పాను కదండి, మా ఫ్రెండ్ కూడా వచ్చి మా పిల్లలకి భోగి పళ్ళు అయితే పోసిందండి. తర్వాతకి మా 2 పిల్లలకి అందరం పోసిన తర్వాతకి మా 2 పిల్లలకైతే హారతి అయితే ఇచ్చానండి. హారతి ఇచ్చి కళ్ళకైతే హారతి అయితే అద్దాను. అద్దిన తర్వాత బనానా తమలపాకులు అయితే ఇచ్చానండి. ఇది మా భోగి పళ్ళ సెలబ్రేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.